ఓకేనమ్మా? ఓకే సార్. సో ఏ రియల్ నెంబర్, ఎనీ రియల్ నెంబర్ ఏదైనా కావచ్చు, ఏ రియల్ నెంబర్ L is said to be the limit of F. Is said to be the limit of F at A. మనము ఆల్రెడీ సీక్వెన్సెస్లో నేర్చుకున్నాం లిమిట్ పాయింట్ అని, అంతే కదా? సో ఎవ్రీ లిమిట్ పాయింట్ ఈజ్ ఏ లిమిట్ పాయింట్, బట్ లిమిట్ పాయింట్ ఈజ్ నాట్ ఏ లిమిట్ అని నేర్చుకున్నాం. ఎవ్రీ లిమిట్ ఈజ్ ఏ లిమిట్ పాయింట్, బట్ లిమిట్ ఈజ్ నాట్ ఏ లిమిట్ ఈజ్ నాట్ ఏ లిమిట్ పాయింట్. ఓకే, సో ఇక్కడ ఒక లిమిట్ పాయింట్ తీసుకుంటాము, ఆ లిమిట్ పాయింట్ లిమిటా కాదా చెక్ చేస్తాము. మనం అక్కడ దేనికి చెక్ చేసాము? సీక్వెన్సెస్కి చెక్ చేసాము. అంటే సీక్వెన్సెస్ ఇప్పుడు x1, x2, x3 అండ్ సో ఆన్ వెళ్తుంటే యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ దేనికి వెళ్తుంది? దట్ ఈస్ ద లిమిట్ అని చెప్పాము. ఓకే, అక్కడ డెఫినేషన్ ఏం వాడాము? xn మైనస్ ఎల్ mod xn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని వాడాము. ఓకే, సిరీస్లో కూడా ఆ విధంగా దాదాపు ఎంత పార్షల్ సమ్స్ తీసుకొని చేసాము. ఇక్కడ ఫంక్షన్ వాల్యూస్ కాబట్టి ఎఫ్ ఆఫ్ x1, ఎఫ్ ఆఫ్ x2, ఎఫ్ ఆఫ్ x3 ఈ విధంగా చూస్తాం మనం. ఓకే, ఫంక్షన్ వాల్యూ. కానీ మనకి ఇక్కడ సీక్వెన్స్ టర్మ్స్ కాదు, 1, 2, 3 ఆ విధంగా టర్మ్స్ లేవు. ఇది ఒక ఫంక్షన్ కాబట్టి ఈ విధంగా మనం డిఫైన్ చేసుకోవాలి. ఫంక్షన్ లాగానే చూడాలి. ఒక గ్రాఫ్ గీసి ఇది అనుకోండి, ఇది పాయింట్ ఏ. ఈ పాయింట్ దగ్గర దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, ఈ పాయింట్ దగ్గర దాని వాల్యూ ఇది, అంటే దిస్ ఈజ్ ఎల్ అని అర్థం. ఓకే, ఆర్ ఇట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏనే కదా, ఎఫ్ ఆఫ్ ఏ అయినా ఎల్ అయినా ఒకటే ఇక్కడ. సో ఇక్కడ ఈ విధంగా చూడాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ x1, ఎఫ్ ఆఫ్ x2 ఇది ఒక ఇన్ఫైనైట్ రియల్ నెంబర్ లైన్. ఇది రియల్ నెంబర్ లైన్లో మనకి x1, x2 అని ఫైనైట్గా చెప్పలేము. చాలా టర్మ్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటాయి క్లోజ్గా. ఓకే, కాబట్టి మనం యాజ్ x టెండ్స్ టు ఏ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి, ఇప్పుడు ఇది x యాక్సిస్ కాబట్టి ఇవన్నీ x వాల్యూస్, ఎఫ్ ఆఫ్ x వాల్యూస్, ఇవి ఎఫ్ ఆఫ్ x వాల్యూస్, ఇది x వాల్యూస్. మనం y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x అంటాం కదా ఎప్పుడు. y అయినా ఎఫ్ ఆఫ్ x అయినా y యాక్సిస్లో ఎఫ్ ఆఫ్ x తీసుకుంటాం అనమాట. సో ఎఫ్ ఆఫ్ x ఇది లైన్ y యాక్సిస్. సో ఈ ఫంక్షన్ వాల్యూస్ అన్ని ఎఫ్ ఆఫ్ x వాల్యూస్. సో ఈ ఏ దగ్గర లెఫ్ట్ నుంచి యాజ్ ఎక్స్ టెండ్స్ టు ఏ, లెఫ్ట్ నుంచి ఏకి వెళ్తున్నా మనకి ఆన్సర్ ఎల్ఏ రావాలి. రైట్ నుంచి ఏకి వస్తున్నా కానీ ఆన్సర్ ఎల్ఏ రావాలి. దాన్ని ఏమంటామంటే ఎక్స్ అప్రోచెస్ టు ఏ ఫ్రమ్ ద లెఫ్ట్ నుండి ఎక్స్ ఏకి వచ్చే కొద్దీ, యాజ్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ ఫ్రమ్ ద లెఫ్ట్, దాన్ని ఏ విధంగా రాస్తామంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్ ఎనీ స్మాల్ నెంబర్, ఎంత స్మాల్ నెంబర్ అయినా సరే, ఎక్స్ హెచ్ అనుకుంటాం మనం. ఇది దిస్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. దీన్ని క్యాల్కులేట్ చేస్తే, అదే రైట్ నుంచి వస్తే దట్ ఈస్ కాల్డ్ రైట్ హ్యాండ్ లిమిట్. ఓకే, సో డిఫరెన్సెస్ అండర్స్టాండ్ చేసుకోండి. మనం ఆల్రెడీ సీక్వెన్సెస్లో లిమిట్ చేసాము, ఇది ఇప్పుడు ఫంక్షన్స్లో లిమిట్ డెఫినేషన్ అప్లై చేస్తున్నాం. ఫంక్షన్స్లో ఏ విధంగా ఉంటుందో చూసుకున్నాము. ఓకే, సో L is said to be the limit of f at a if మరి కానీ అక్కడ మనము డెఫినేషన్ ఏ విధంగా రాసాం? ఎప్సిలాన్లో రాసాం కదా, ఇక్కడ కూడా డెఫినేషన్ ఎప్సిలాన్ అని. ఇఫ్ టు ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ modulus of f of x minus L less than epsilon for all కాదు, whenever అని రాద్దాం. whenever
x minus a less than delta. దీని అర్థం ఏంటి? టు ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఎప్సిలాన్ ఎంతైనా ఇవ్వనివ్వండి, ఎంత చిన్నదైనా ఇవ్వనివ్వండి, టు ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0. మనకి సీక్వెన్సెస్ లో x1 x2 x3 అని నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ ఆర్డర్ లో ఉంటాయి కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు అంటున్నాం. ఇక్కడ అలాంటిది ఏం లేదు, ఇవన్నీ ఇదంతా రియల్ నెంబర్ లైన్. అంటే ఇందులో ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి, రియల్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ పాయింట్స్. కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0, ఒక పాజిటివ్ వాల్యూ డెల్టా గ్రేటర్ దెన్ 0 స్మాల్ వాల్యూ ఉంటుంది, సచ్ దట్ modulus of f of x minus a less than epsilon whenever modulus of x minus a is less than delta. అంటే ఇప్పుడు ఇది a అనుకోండి, ఇది a వాల్యూ, a కి x minus a less than delta అంటే ఏంటి? మనం యాక్చువల్గా దీన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేస్తాం? లెస్ దాన్ డెల్టా అంటే మాడ్యులస్ తీసేస్తే ఇటు మైనస్ డెల్టా వస్తుంది, అటు ప్లస్ డెల్టా వస్తుంది. యాడింగ్ a బోత్ సైడ్స్ a మైనస్ డెల్టా వస్తుంది, ఇటు a ప్లస్ డెల్టా వస్తుంది. ఓకే, సో ఏకి డెల్టా దూరంలో a మైనస్ డెల్టా a ప్లస్ డెల్టా, ఈ ఇంటర్వెల్లో దిస్ ఈజ్ a మైనస్ డెల్టా, దిస్ ఈజ్ a ప్లస్ డెల్టా. ఈ ఇంటర్వెల్లో ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఈ ఇంటర్వెల్లో ఎప్పుడైనా x వాల్యూ తీసుకుంటే వెన్ ఎవర్ యూ టేక్ x వాల్యూ ఇన్ దిస్ ఇంటర్వెల్, ఒక దేర్ ఎగ్జిస్ట్ టు ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0. ఎంత చిన్న ఎప్సిలాన్ అయినా ఇవ్వండి. ఎప్సిలాన్ అంటే ఏంటి అంటే ఈ వాల్యూ, ఈ ఎల్ కి ఈ డిస్టెన్స్ దూరంలో ఎప్సిలాన్. అంటే దీని అర్థం ఏంటి? ఈ డెఫినేషన్ ప్రకారం మాడ్యులస్ తీసేస్తే f of x లెస్ దాన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. సో ఇక్కడ చూడాలి మరి, దిస్ ఈజ్ ఎల్ మైనస్ ఎప్సిలాన్, దిస్ ఈజ్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. అంటే ఈ రేంజ్ ఇది ఇది. ఓకే, ఇవన్నీ f of x వాల్యూస్. సో x ఎప్పుడు ఈ డొమైన్ లో తీసుకుంటే f of x ఎప్పుడు ఈ రేంజ్ లోనే ఉంటుంది, అంటే L కి అంత డిస్టెన్స్ లో ఉంటుంది అని అర్థం. ఓకే, సో ఎంత ఎప్సిలాన్ ఇచ్చినా సరే, దిస్ ఈజ్ ఎప్సిలాన్ అనుకోండి, దిస్ ఈజ్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్, దిస్ ఈజ్ ఎల్ మైనస్ ఎప్సిలాన్. సో ఎంత తక్కువ డిస్టెన్స్ ఇచ్చినా సరే దానికి తగ్గట్టు మనము ఒక డెల్టా కనుక్కోవచ్చు, ఒక ఇక్కడ ఒక నైబర్హుడ్ కనుక్కోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక ఇంటర్వెల్. సో వెన్ ఎవర్ యూ టేక్ ఎక్స్ ఇన్ దిస్ ఇంటర్వెల్, f of x లైస్ ఇన్ దట్ ఇంటర్వెల్, ఈ ఇంటర్వెల్ లోనే ఉంటుంది అని అర్థం దీని. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రాఫికల్ పిక్చర్ మీకు క్లియర్ గా వస్తే you can do any problems, you can understand the difficult problems also very easily. Tough problems అన్ని అర్థమైతాయి అన్నమాట ముందు ముందు. ఓకే ఓకే రైట్. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా డినోట్ చేస్తాం వీటిని? హూ ఇస్ దిస్? ఇప్పుడు వచ్చింది సామ్రాజ్యం పేరు మీద. ఎవరమ్మా? శిరీషనా? శిరీష కోమలి? ఏమో సార్. అటెండెన్స్ సార్ నేనే శిరీషాన్ సార్. శిరీషనేనా? వెరీ గుడ్. ఓకే, వెన్ ఎవర్ mod x minus a less than delta. ఓకే, ఈ డెఫినేషన్ అయితే అర్థమైంది కదా. మరి ఇది ఏ విధంగా డినోట్ చేస్తారు? ఇట్ ఈస్ డినోటెడ్ బై, మామూలుగా మనం ఏ విధంగా డినోట్ చేస్తాం? లిమిట్ x tends to a, f of x value is equal to L. ఓకే, ఈ విధంగా డినోట్ చేస్తాం. రైట్. ఇంకా mostly we'll do some simple problems, then we'll shift to continuity. ఈ డెఫినేషన్ ఒకటి ఇంపార్టెంట్ ఉంది, చాలా ఇంపార్టెంట్. ఓకే, నోట్ అని పెట్టి
ఒక పాయింట్ రాస్తాను ఏంటంటే when we say the limit exists if left hand limit and right hand limit both are equal and equal అయితే చాలు అంతే. ఎలా స్టార్ట్ చేద్దాం, ఇది డైరెక్ట్గా పాయింట్ రాసేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to a minus f of x. Right hand limit is equal to limit x tends to a plus f of x. We say the limit exists. ఎప్పుడు ఎగ్జిస్ట్ అయితే అంటాం, ఇఫ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు సేమ్ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, బోత్ ఆర్ ఈక్వల్ టు దేనికి ఉండాలి, ఈ డెఫినేషన్ ప్రకారం ఎల్ వాల్యూకి ఉండాలి. బోత్ ఆర్ ఈక్వల్ టు ఎల్, ఆర్ విల్ రైట్ లిమిట్ x tends to a minus ఆర్ లిమిట్ x tends to a plus కానీ రెండు both should be equal to L, then we say the limit exists. Okay, so మనం ప్రాబ్లమ్స్ చెక్ చేద్దాం. మనం కంటిన్యూటీ మీద ప్రాబ్లమ్స్ చేయాలంటే ఈ లిమిట్ మీద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. నేను దీన్ని తీసేస్తాను. ఇది యూనిట్ 3నే, యూనిట్ 3 కాదనుకున్నారు, యూనిట్ 3నే ఇది, బట్ ఇంట్రొడక్షన్ టు దట్. Okay. So we'll see some examples. Prove that. Okay, no problem. Prove that limit x tends to 0 mod x by x does not exist. Does not exist అంటే దీనికి లిమిట్ ఉండదు అని చెప్తున్నాడు. అంటే ఉండదు అంటే మనం ఏం చెక్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి, రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి, రెండు నాట్ ఈక్వల్ అని చూపిస్తే సరిపోతుంది కదా. ఓకే, లెట్ us calculate. ఓకే, ఫస్ట్ అసలు mod x అంటే ఏంటి, mod x డెఫినేషన్ చెప్పండి. mod x ఎప్పుడు పాజిటివ్ వాల్యూయే కదా. మీరు నెగిటివ్ పెట్టినా పాజిటివ్, పాజిటివ్ పెట్టినా నెగిటివ్, పాజిటివ్ పెట్టినా నెగిటివ్ వస్తుంది. అంటే అర్థం ఏంటి, మీరు పాజిటివ్ వాల్యూ పెడితే x గ్రేటర్ దెన్ పెడితే ఆన్సర్ x అని, x నెగిటివ్ వాల్యూ పెడితే మైనస్ x అని, అంతే కదా. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ mod x. If x greater than 0, if x less than 0. So mod x definition ఉంది. ఇప్పుడు మనం అంటే x greater than 0 అంటే ఏంటి అర్థం, 0 నుండి రైట్ సైడ్ x greater than 0 రిప్రజెంట్ చేస్తుంది. x less than 0 అంటే 0 నుంచి లెఫ్ట్ సైడ్ x less than 0 రిప్రజెంట్ చేస్తుంది. సో యాజ్ x tends to 0 అంటున్నాడు, లిమిట్ x tends to 0 అంటే 0 దగ్గర లిమిట్ ఉండదు అంటున్నాడు. ఓకే, 0 దగ్గర లిమిట్ ఉండదు అంటే చెక్ చేద్దాం ఎట్లా. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0 మైనస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఓకే, mod x by x. x tends to 0 అండ్ మైనస్ అంటే 0లో నుంచి సంథింగ్ మీరు సబ్స్ట్రాక్ట్ చేస్తే నెగిటివ్ వాల్యూ వస్తుంది కదా. ఓకే, 0 మైనస్ నేను స్మాల్ h పెట్టాను, 0.1 పెట్టాను, ఏమొస్తుంది, -0.1 వస్తుంది. అది ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడే కదా. సో ఇదంతా లెఫ్ట్ సైడ్ రీజియన్ కి సంబంధించింది అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ అంటే x లెస్ దాన్ 0 అంటే మనం ఏం పెట్టాలి, mod x ప్లేస్ లో -x రాయాలి. లిమిట్ x tends to 0 మైనస్ -x by x. సో x క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, -1.
సో లిమిట్ ఆఫ్ -1 అంటే ముందు క్యాన్సిల్ చేద్దాం. x tends to 0 minus -1 which is equal to -1. x plus y ఇప్పుడు 0 పెట్టేస్తాం. x అనేది 0 పెట్టడానికి. సో ఆన్సర్ ఈస్ -1. ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేయండి. లిమిట్ x tends to 0 plus mod x by x. చెప్పండి. mod x plus లో ఏం పెడతాం ఇప్పుడు? ప్లస్ 0 ఎక్స్ plus అంటే ప్లస్ x పెడతాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ప్లస్ x tends to 0 plus ఎక్స్ బై x ఎక్స్ by x. x by x అంటే 1 కదా? 1 వస్తుంది. సో లిమిట్ x tends to 0 plus 1 వస్తుంది. సో ఇందులో x లేదు కదా 0 పెట్టడానికి. సో ఆన్సర్ ఈస్ 1. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ -1, రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ 1. సో రెండు వేరు వేరు కదా. Therefore left hand limit is not equal to right hand limit. That implies limit does not exist. Limit does not exist. ఎక్కడ ఎగ్జిస్ట్ కాదు? 0 దగ్గరే ఎగ్జిస్ట్ కాదు. మిగతా పాయింట్స్ దగ్గర ఎగ్జిస్ట్ అయితే మీరు ఓకే, 0 దగ్గరనే ఎగ్జిస్ట్ కాదన్నమాట. So we'll take another problem. So limits మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీరు కూడా చేయండి. నేను ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ చెప్తాను. And you try other problems. Because continuity అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఒక్కోసారి ఎగ్జామ్లో ఓన్లీ ఇది ఒక్కటే కనుక్కోమనొచ్చు. లిమిట్ x tends to 0 ప్లస్ mod x by x అంటే ఇది ఒక్కటే కనుక్కోవాలి. ఇది ఒకటే కనుక్కోమనొచ్చు. ఓకే, ఈ ప్రాబ్లంలో రెండు కనుక్కోవాలి, లిమిట్ కనుక్కోమన్నట్టు. సో ఫైండ్ ద రైట్ హ్యాండ్ లిమిట్ అనొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనొచ్చు. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, షో దట్, మళ్ళీ అట్లా తీసుకుందామా? ఓకే, if f from R to R is a function defined by f of x is equal to mod x minus 2 by x minus 2 when x is not equal to 2, then prove that limit x tends to 2 f of x does not exist. So ఏమి ఇచ్చాడు? f of x value is mod x minus 2 by x minus 2 అని ఇచ్చాడు. అండ్ f of x does not exist అని ప్రూవ్ చేయమంటున్నాడు. 2 దగ్గర లిమిట్ f of x does not exist అని చేయమంటున్నాడు. సో mod x minus 2 అంటే ఏంటో తెలియాలి. మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ మాడ్ లాగానే దీనికి కూడా డెఫినేషన్ రాయగలగాలి, లేదంటే జస్ట్ అండర్స్టాండ్ చేసుకున్నాం ఏ విధంగా అనేది. సో ఫస్ట్ x is equal to 2 దగ్గర కదా, ఇది 2 అనుకోండి. సో 2 కన్నా ఎక్కువ అంటే ఈ పార్ట్ని ఏమంటాం? x గ్రేటర్ దెన్ 2. ఈ పార్ట్ని ఏమంటాం? x లెస్ దెన్ 2. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు, what is left hand limit? Limit x tends to 2 minus mod x minus 2 by x minus 2. ఓకే, అంటే నేను ఈ విధంగా రాయకుండా డైరెక్ట్గా ప్రాబ్లంలో రాసేస్తున్నా. ఓకే, సో మీరు కావాలంటే ఈ విధంగా ముందే రాసుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ అర్థమైంది కదా ఏ విధంగా రాయాలో. ఎక్స్ పాజిటివ్ ఉంటేనేమో పాజిటివ్ వాల్యూ మాత్రమే రావాలి మనకి, అంతే. ఓకే,
లోపల Okay. నెగిటివ్ వాల్యూ ఉందనుకోండి, మనం ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ -3 ఉందనుకోండి, దీని ఆన్సర్ ఏం రాస్తాము? +3 కాదు, -3 అని. ఓకే, మైనస్ పెట్టి లోపలిది రాస్తాం, అప్పుడు ప్లస్ అవుతుంది అది. సో లోపల మనకి ఇన్సైడ్ మాడ్యులస్ కి ఇన్సైడ్ నెగిటివ్ వాల్యూ ఉంటే మైనస్ పెట్టి రాస్తాం మనం. ఓకే, ఇప్పుడు 2- అంటున్నాను నేను. 2- అంటే సంథింగ్ అరౌండ్ 0.9 ఆ విధంగానే కదా. 1.9. 2- అంటే ఏంటి? 1.9, 1.8 అవే కదా వాల్యూస్. ఓకే, 2- అంటే లెఫ్ట్ సైడ్ వాల్యూసే కదా. ఓకే, 2- you are subtracting a small value, 2 - h అంటే స్మాల్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 2 కాస్త లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది ఆ వాల్యూ కాస్త. ఓకే, అంటే 1.9 ఆ విధంగా వస్తాయి, అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ వస్తుంది అంటే 2 కన్నా తక్కువ ఉంటుంది కదా వాల్యూ. 2లో నుంచి యు ఆర్ సబ్ట్రాక్టింగ్ సమ్ పాజిటివ్ వాల్యూ అంటే దట్ ఈస్ <2. అది <2 కాబట్టి, x <2 కాబట్టి ఇప్పుడు x లో నుంచి మీరు 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నారు, x - 2. మాడ్యులస్ ఆఫ్ x - 2 అంటే x లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నారు, అంటే 2 కన్నా తక్కువ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తున్నారు కదా x లో నుంచి, రైట్? x లో నుంచి 2 కన్నా తక్కువ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తున్నారు, అంటే x - 2 నుంచి, అంటే లైక్ 1.9 - 2 ఏం వాల్యూ వస్తుంది మీకు? -0.1 నెగటివ్స్ లో వస్తుంది. ఓకే, సో 2 కన్నా తక్కువ నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి నెగిటివ్స్ లో వస్తుంది మీకు. నెగిటివ్స్ లో వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? దీని ఆన్సర్ ని మైనస్ తో మల్టిప్లై చేయాలి లోపల ఫంక్షన్. సో -x - 2 విచ్ ఈస్ 2 - x, ఇది రాయాలి. ఓకే, లిమిట్ x tends to 2 ఏం రాయాలి? -x - 2 రాయాలి. ఇక్కడ ఏం రాసాం? -x సింపుల్ గా రాసాం, కానీ ఇక్కడ -x - 2 ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ దట్ ఇన్సైడ్ ఫంక్షన్. ఇన్సైడ్ ఏముంటే అది. సో బై x - 2, x - 2 x - 2 గెట్స్ క్యాన్సిల్. సో సేమ్ ఇందాక లాగానే ఏమొస్తుంది? -1. అదే విధంగా రైట్ హ్యాండ్ లిమిట్ బాగా జూమ్ లో కనిపిస్తుంది కదా మీకు. అవును సార్. దిస్ వాల్యూ ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది? ఫుల్ స్క్రీన్. లెట్ మీ చెక్. కనిపిస్తుంది సార్. వావ్, బాగా జూమ్ లో ఉంది. ఎస్కేప్. నౌ LHL RHL LHL అయిపోయింది, ఇప్పుడు RHL. RHL is equal to limit x tends to 2 plus mod x - 2 by x - 2. ఓకే, ఇప్పుడు 2 ప్లస్ అంటే రైట్ సైడ్ కి దిస్ పార్ట్, అంటే x గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ 2. x గ్రేటర్ దాన్ 2 కాబట్టి గ్రేటర్ దాన్ 2 నెంబర్ లో నుంచి 2 తీసేస్తున్నాం x - 2 అంటే. సో ఇట్ ఈస్ ఎ పాజిటివ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్ గా మనం ఏమని రాయొచ్చు? x - 2 by x - 2. సో క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది, లిమిట్ అప్లై చేస్తే ఆన్సర్ ఈస్ 1. దేర్ఫోర్ LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL. లిమిట్ does not exist. Okay. ఓకే. So next question, step x ఫంక్షన్ తీసుకుందాం. ఈ గ్రాఫ్స్ ఎలా ఉంటాయో మనకి తెలియాలి. ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గ్రాఫ్ ఎలా ఉంటుంది చెప్పండి? దీనికి mod x by x ట్రై చేయండి మీరు. mod x by x అంటే x పాజిటివ్ పెడితే దాని వాల్యూ ఏమొస్తుంది? x గ్రేటర్ దాన్ 0 కదా. x గ్రేటర్ దాన్ 0కి దాని ఆన్సర్ ఎంత? x by x 1. ఓకే, సో దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ -1.
సో దీని వాల్యూ ఏమొస్తుంది, యాజ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యాజ్ ఎక్స్ లెస్ దెన్ 0 ఇట్ వాల్యూ ఈస్ -1. దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో చూడండి, సో లిమిట్ ఇక్కడ యాజ్ ఎక్స్ టెండ్స్ టు 0, ఎక్స్ 0కి వచ్చే కొద్దీ రైట్ నుంచి 0కి వస్తుంటేనేమో దాని ఆన్సర్ 1 వస్తుంది, లెఫ్ట్ నుంచి 0కి వస్తుంటేనేమో దాని ఆన్సర్ -1 వస్తుంది. ఓకే ఓకే సార్. సో నెక్స్ట్ ఫంక్షన్ is step function. If f from R to R, okay, f is a real valued function, is such that f of x is equal to step x, దీన్ని step function అంటారు. Then show that limit x tends to 2, f of x does not exist. ఏంటి సార్ అన్ని డస్ నాట్ ఎగ్జిస్ట్ చెప్తున్నారంటే, ఈ ఫంక్షన్స్ ఇంపార్టెంట్. మిగతా పాయింట్స్ దగ్గర ఈ 2 దగ్గర, మిగతా పాయింట్స్ దగ్గర ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది mod x by x, ఈ పాయింట్ దగ్గరే లిమిట్ ఎగ్జిస్ట్ కాదు, మిగతా పాయింట్స్ దగ్గర ఎగ్జిస్ట్ అయితే మీరు చెక్ చేయండి. ఎక్స్ టెన్స్ టు 1 అని అనుకోండి, 1 ఇక్కడ ఉంటుంది కదా, 1కి లెఫ్ట్ హ్యాండ్ నుంచి వెళ్తున్నా 1 వస్తుంది, రైట్ హ్యాండ్ నుంచి వస్తున్నా కానీ 1 వస్తుంది. ఓకే, అన్ని పాయింట్స్ దగ్గర సేమ్ ఉంటాయి ఎక్సెప్ట్ ఎట్ 0 లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. దీనికి ఈ ఫంక్షన్కి ఎక్సెప్ట్ ఎట్ 2 దగ్గరే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, మిగతా పాయింట్స్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఇవే ఇంపార్టెంట్. లిమిట్ కనుక్కోవడం మీకు వచ్చు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవడం వచ్చు, రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవడం వచ్చు. ఈక్వల్ అయితే ఎగ్జిస్ట్ అని చెప్తారు. సో ఈక్వల్ కానీ ఏ పాయింట్స్ దగ్గర ఈక్వల్ కావాలనేది ఫంక్షన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్టివ్స్లోకి ఇంపార్టెంట్ ఇవి. పీజీ ఎంట్రన్స్ టెస్ట్లో ఇలాంటివి అడుగుతారు. సో ఇప్పుడు స్టెప్ ఫంక్షన్, అసలు స్టెప్ ఫంక్షన్ అంటే ఏంటో తెలియాలి మీకు. యూ నో వాట్ ఈస్ ద స్టెప్ ఫంక్షన్. This is the graph. 0, 1, 2, 3, -1, -2, -3 and so on. So 1 దగ్గర దాని వాల్యూ ఎంత, స్టెప్ 1. ఇది దీన్ని ఏమంటారంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటే ఇప్పుడు ఇక్కడ 0.1 ఉంటుంది, దాని వాల్యూ ఏమవుతుంది, గ్రేటెస్ట్ ఇంటీజర్ నాట్ ఎక్సీడింగ్ దట్. గ్రేటెస్ట్ ఇంటీజర్ నాట్ ఎక్సీడింగ్ దట్ అంటే నేను ఇప్పుడు 0.1 తీసుకున్నాను అనుకోండి, ఈ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏంటి, దీన్ని దాటకుండా ఇది ఏ రెండింటి మధ్యలో ఉంటుంది, 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో 0ని దాటది ఇది. సో దీని వాల్యూ 0 వస్తుంది. 0.1, 0.2, 0.3 అన్నిటి వాల్యూ 0 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ లైన్ 0 అనేది, ఈ 0 నుంచి 1 వరకు దాని ఆన్సర్ 0నే, మళ్ళీ 1 నుంచి 2 వరకు దాని ఆన్సర్ 1నే, 2 నుంచి 3 వరకు దాని ఆన్సర్ 2. గ్రాఫ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. 3 నుంచి 4 వరకు దాని ఆన్సర్ 3. దిస్ ఈస్ 3, 2, 1. సో చూడండి ఫంక్షన్ ఏ విధంగా ఉంది, స్టెప్స్ లాగా ఉందా, అందుకే దీన్ని స్టెప్ ఫంక్షన్ అంటారు. ఓకే, -1, -2, -3, -1 దగ్గర, -2 దగ్గర, -3 దగ్గర, -1, -2, -3, ఇట్స్ వాల్యూ ఈస్ -1. ఇక్కడ -2, ఇక్కడ -3. సో దిస్ ఈస్ ద స్టెప్ ఫంక్షన్. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. సో గ్రాఫ్ చూడండి స్టెప్స్ లాగా ఉంది కాబట్టి స్టెప్ ఫంక్షన్ అంటారు దీన్ని. ఓకే, ఇప్పుడు ఎక్కడ కనుక్కోమంటున్నాడు లిమిట్, 2 దగ్గర కదా, 2 దగ్గర. సో ఓన్లీ దాన్ని విడకూడదాం 2 దగ్గరని. ఇది 2కి బిఫోర్ దాని వాల్యూ ఎక్కడ ఉంది, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా. లెస్ దాన్ 2 అయితే ఎంత ఉంది, లెస్ దాన్ 2 ఇట్లా లెఫ్ట్ సైడ్కి. ఓకే, అప్పుడు దాని గ్రాఫ్ ఎక్కడ ఉంది, 1 దగ్గర ఉంది. ఓకే, ఇదే కదా స్టెప్ దాన్ని. ఈ స్టెప్ ఎక్కడ ఉంది, 1 దగ్గర ఉంది. అంటే 2
2 లోంచి మీరు ఒక నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మీకు <2 వస్తుంది. <2 అంటే 1.9, 1.8, 1.7 ఆ విధంగా వస్తాయి. వాటికి స్టెప్ ఫంక్షన్ ఏంటి? దాని ఆన్సర్ ఈజ్ 1. వాటిని ఎక్సీడ్ కానీ దాన్ని దాటని ఒక ఇంటీజర్ ఏంటి అంటే 1. 1 తర్వాత ఇంటీజర్ 2 దాటిపోతుంది కదా అన్నిటికీ. సో 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇఫ్ దీన్ని కూడా మనకి స్టెప్ ఎక్స్ ఏ విధంగా రాస్తాం? ఇఫ్ x is less than 2 left hand limit ki, then step x is equal to, దీని ఆన్సర్ ఎంత? ఇది 2. లెస్ దాన్ 2 అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వస్తే ఇది ఆన్సర్. దాని ఆన్సర్ ఎంత? 1. అదే రైట్ సైడ్ కి ఇఫ్ x is greater than 2 then step x is equal to, ఇది కదా రైట్, గ్రేటర్ దాన్ 2 అంటే దాని ఆన్సర్ ఎంత? 2. సో ఇప్పుడు మీరు ఫాస్ట్ గా చెప్పగలగాలి. వాట్ ఈజ్ స్టెప్ ఆఫ్ 0.3? ఆన్సర్ ఎంత? 0. వాట్ ఈజ్ స్టెప్ ఆఫ్ 2.5? 2. వాట్ ఈజ్ స్టెప్ ఆఫ్ 5.2? 5. వాట్ ఈజ్ స్టెప్ ఆఫ్ -2.4? -3. చూడండి 2.5 ఉంటే దానికి లెఫ్ట్ సైడ్ 2 కి 3 కి మధ్యలో ఉంది, లెఫ్ట్ చెప్తారు. -2.4 ఉన్నప్పుడు అది -3 కి -2 కి మధ్యలో ఉంటుంది కదా. మరి లెఫ్ట్ చెప్పాలంటే ఏం చెప్పాలి? -3. గ్రేటెస్ట్ ఇంటీజర్ నాట్ ఎక్సీడింగ్ 2.4. -2.4 ని దానికన్నా పెద్దది కానీ ఇంటీజర్ ఏంటి? గ్రేటెస్ట్ ఇంటీజర్. గ్రేటెస్ట్ ఇంటీజర్ నాట్ ఎక్సీడింగ్ -2.4. -2.4 ని దాటని. ఓకే, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏంటి? ఇవి ఇంటీజర్స్ -2, -1 ఇవన్నీ ఇంటీజర్స్. -2, -1, -3, -2 సారీ ఈ విధంగా వస్తాయి కదా. -2, -3, -4, -5 ఇవి ఇంటీజర్స్. -5, -4, -3, -2, -1, 0 ఇవన్నీ ఇంటీజర్స్. ఇందులో ఇవన్నీ ఇంటీజర్స్. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏది? ఇది దాటనిది. దీన్ని దాటని గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏది? ఇదే కదా. ఓకే, ఇంతకన్నా డెప్త్ గా వద్దులేండి. ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకుని ఉంటారు అన్నమాట. సో ఏ ఫంక్షన్స్ కైనా మనకి గ్రాఫ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో యూ కెన్ ఫైండ్ నౌ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్. వాట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్? చెప్పండి. లిమిట్ x tends to 2 minus step x. దాని వాల్యూ డైరెక్ట్ గా 1 అని ఇచ్చేసాడు. సో 1 కట్ అయింది మళ్ళీ. లేదు సార్. ఓకే, అసలు సౌండ్ కాకపోతే x tends to 2 plus mod x is equal to 2. రెండు సేమ్ కాదు కదా. therefore LHS is not equal to RHS. That implies limit of does not exists does not exist. అయితే ఈ ఫంక్షన్ ఏ పాయింట్స్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ కాదు అంటే 2 దగ్గరే కాదు, ఇలా ఏ పాయింట్స్ దగ్గర 1, 2, 3, 4 ఏ పాయింట్స్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ కాదు. ఎందుకంటే లెఫ్ట్ నుంచి వెళ్తే ఒక వాల్యూ వస్తుంది, రైట్ నుంచి వస్తే ఇంకో వాల్యూ వస్తుంది. స్టెప్ పెరిగిపోతుంది కదా. సో లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ ఇంటీజర్స్. ఈ మధ్యలో 1.5 దగ్గర దాని లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ మధ్యలో 1, 2 తప్ప 1, 2 కి మధ్యలో ప్రతి వాల్యూ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో ఇంటీజర్స్ దగ్గర లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, బట్ ద లిమిట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్ అదర్ రియల్ వాల్యూస్ ఎక్సెప్ట్ అట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ దగ్గర తప్ప మిగతా వాల్యూస్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, so next problem. Find the left hand limit, right hand limit.
సో కలిపేస్తాను ప్రాబ్లమ్ని. I'll go in the next page. Let S is R minus 0. All real values except 0 and nothing. Let F from S to R be such that f of x is equal to e power 1 by x by 1 plus e power 1 by x. Find whether limit f of x as x tends to 0 exists or not. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. ఏ పాయింట్ దగ్గర? ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర అంటున్నాడంటే ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి, రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలి. ఇక్కడ చిన్న లాజిక్ అప్లై చేస్తాం అనమాట ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం. సో చూడండి, ఈ ఆల్రెడీ చేశారనుకుంటా మీరు ఇంతకుముందు ఇంటర్మీడియట్లో ఎప్పుడైనా. Anyhow, so what is left hand limit? First, left hand limit is equal to limit x tends to 0 minus f of x ante e power 1 by x e power 1 by 1 plus 1 e plus power 1 by x. e power 1 by x. Okay. 0 minus ante enti? Negative value కదా. 0 minus some subtracting a positive number. అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది కదా మీకు. ఓకే, సో నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో దీన్ని ఇంకో విధంగా ఏ విధంగా చేసుకోవచ్చు అంటే 0 మైనస్ హెచ్ అని పెట్టేసి యాజ్ హెచ్ టెన్స్ టు 0 అని పెట్టేసేయచ్చు. ఎట్లా చేద్దామంటే లిమిట్ 0 మైనస్ హెచ్ కదా, యాజ్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ హెచ్. ఓకే, అంటే ఇది x is equal to 0 కదా. x tends to x approaches to 0 అంటున్నామంటే ఈ h వాల్యూ ఫస్ట్ ఇక్కడ ఉంది అంటే 0.5 తీసుకున్నాను, 1 తీసుకున్నాను అనుకోండి, పెద్ద h వాల్యూ తీసుకున్నాను, 1 తీసుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చాను, ఇక్కడ చెక్ చేస్తాను 0.5, ఇక్కడ చెక్ చేస్తాను 0.4, ఇక్కడ చెక్ చేస్తాను 0.3, ఇక్కడ చెక్ చేస్తాను 0.1, ఇక్కడ చెక్ చేస్తాను 0.01, 0.001 అట్లా యాజ్ ఎక్స్ టెన్స్ టు హెచ్ టెన్స్ టు 0. ఇది హెచ్ అంటున్నాం కదా మనం, వాల్యూ హెచ్ 0 నుంచి మైనస్ హెచ్, ఇది హెచ్ అనుకుంటున్నాం. ఫస్ట్ హెచ్ 1, తర్వాత అట్లా తగ్గుకుంటా యాజ్ హెచ్ టెన్స్ టు 0. ఇది 0కి అయిపోతే అప్పుడు ఎక్స్ 0 అయిపోతుంది కదా. హెచ్ ప్లస్ లో 0 పెడితే ఎక్స్ పూర్తిగా 0 అయిపోతుంది కదా, అంటే దగ్గరకు వచ్చేస్తుంది కదా. దీన్ని ఏ విధంగా రీప్లేస్ చేయొచ్చు అంటే హెచ్ టెన్స్ టు 0కి రీప్లేస్ చేసి దీన్ని 0కి కన్వర్ట్ చేసుకుంటా ఈ ఎక్స్ ప్లస్ లో ఏం పెట్టచ్చు, 0 మైనస్ ఎక్స్ పెట్టేసేయచ్చు, ఆర్ మైనస్ హెచ్ పెట్టచ్చు. ఈ పవర్ 1 బై మైనస్ హెచ్ ఏం పెట్టాలి, హెచ్ ప్లస్ లో మైనస్ హెచ్ పెట్టాలి. 0 మైనస్ హెచ్ కదా, 0 మైనస్ హెచ్ అంటే మైనస్ హెచ్ కదా, మైనస్ హెచ్ పెడతాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ పెడతాం డైరెక్ట్గా. ఓకే, సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎక్స్ టెన్స్ టు 2 ఉంది అనుకోండి, 2 మైనస్ హెచ్ అని రాసేసి హెచ్ టెన్స్ టు 0 పెట్టేయచ్చు బై 1 ప్లస్ ఈ పవర్ 1 బై మైనస్ హెచ్, రైట్. ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని మంచిగా రాస్తే ఏమవుతుంది, డినామినేటర్లో ఉన్న మైనస్ పైకి తీసుకెళ్దాం. యాజ్ ఎస్ టెన్స్ టు 0 ఈ పవర్ మైనస్ 1 బై హెచ్ బై 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 1 బై హెచ్. వాట్ ఈస్ ఇట్స్ ఆన్సర్? ఇప్పుడు హెచ్ ఈ పవర్ హెచ్ ప్లస్ లో 0 పెడితే ఏమవుతుంది, 0 అవుతుంది. మైనస్ 1 బై 0 కదా.
అంటే ఇన్ఫినిటీ అవుతుంది కదా, ఇన్ఫినిటీ. అంటే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ కదా. అవును సార్. వాట్ ఈస్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ? అంటే 1/ఇన్ఫినిటీ, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అయినా అంతే, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 1/ఈ పవర్ ఇన్ఫినిటీ అని రాయొచ్చు కదా. సో 1/ఈ పవర్ ఇన్ఫినిటీని 1/ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు కదా. 0. సో ఇక నుంచి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గా ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే ఏం రాస్తారు? 0. 0 అని రాసేస్తారు. ఓకే, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే డైరెక్ట్ గా మీరు ప్రాబ్లం చేయడానికి రఫ్ లో అయితే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0/1 + 0 అని డైరెక్ట్ గా చెప్పేస్తారు. కానీ ఇక్కడ చెప్పగలేము అట్లా, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అని రాయకూడదు. ఓకే, క్యాన్సిల్ చేయాలి. అట్లా వస్తుందంటే క్యాన్సిల్ అవుతుందని అర్థం. ఎట్లా క్యాన్సిల్ అవుతుందంటే పైన కింద ఈ పవర్ -1/h ఉందా, టేక్ కామన్ ఈ పవర్ -1/h. అప్పుడు ఏమవుతుంది? 1/. పైన 1 కింద ఇక్కడ లేదు కదా, 1/e పవర్ -1/h. అది పైకి వెళ్తే ఈ పవర్ 1/h కదా, +1. ఇప్పుడు h ప్లస్ లో 0 పెట్టండి, ఈ పవర్ ఇన్ఫినిటీ కదా. సో 1/ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ కదా, ఇన్ఫినిటీ +1 ఇన్ఫినిటీ కదా, 0. ఓకే, సో ఇట్లా రాయద్దు, ఈ స్టెప్ రాయద్దు 1/ఇన్ఫినిటీ అని, డైరెక్ట్ ఇక్కడ ఏం రాసేస్తాం, 0 రాస్తాం. మీ అండర్స్టాండింగ్ కి నేను కలర్ చేంజ్ చేసి రాస్తాను. ఈజ్ ఈక్వల్ టు 1/ఇన్ఫినిటీ +1 అంటే 1/ఇన్ఫినిటీ అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మనకి 0 వచ్చింది. ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేయాలి. సో వాట్ ఈస్ రైట్ హ్యాండ్ లిమిట్? x tends to 0 + e పవర్ 1/x by 1 + e పవర్ 1/x. సో దీన్ని కూడా h లోకి మార్చుకుందాం. ప్లస్ వచ్చేది 0 + h అంటే e పవర్ 1/h by 1 + e పవర్ 1/h. ఓకే, ఇప్పుడు కూడా ఇన్ఫినిటీ బై 1 + ఇన్ఫినిటీ కదా. మరి పైన కింద రెండు ఇన్ఫినిటీలు ఎట్లా రాస్తాము? ఇక్కడ కూడా ఈ పవర్ -ఇన్ఫినిటీ బై 1 + ఈ పవర్ -ఇన్ఫినిటీ అని వచ్చింది. ఇది 0 కాబట్టి ఓకే 0 అని రాస్తాం. కానీ ఇక్కడ ఇన్ఫినిటీ బై 1 + ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ రాయకూడదు, చేయకూడదు అది. ఓకే, దట్ ఈస్ ఇండిటర్మినేట్ ఫామ్. సో ఏం చేస్తాం, ఇక్కడ కూడా ఈ పవర్ 1/h ని కామన్ చేద్దాం. ఓకే, కామన్ చేస్తే ఏమవుతుంది? 1/e పవర్ 1/h -1/h. ఈ పవర్ 1/h లేదు ఇక్కడ కామన్ తీయడానికి. సో ఈ పవర్ -1/h 1/e పవర్ 1/h అవుతుంది. అప్పుడు ఈ పవర్ -1/h ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు దీని ప్లేస్ లో ఏమొస్తుంది, 0 వస్తుంది కదా. ఈ పవర్ -ఇన్ఫినిటీ అంటే 0. సో 1/0 + 1 అని వస్తుంది. ఓకే, e పవర్ -ఇన్ఫినిటీ సిన్స్ e పవర్ -ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. 1. yes, which is equal to 1. సో రెండు సేమ్ వచ్చాయా? కాదు సార్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. దట్ ఇంప్లైస్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎక్కడ? at x is equal to 0 దగ్గర. ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంది, అది మనం నెక్స్ట్ క్లాస్లో చూసి దెన్ వీల్ షిఫ్ట్, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూసి వీల్ షిఫ్ట్ టు ద కంటిన్యూటీ ప్రాబ్లమ్స్. ఓకే ఓకే సార్. ఏం క్లాస్ ఉంది నెక్స్ట్? ఏం లేదు సార్, ఈఎల్ఎల్. జస్ట్ మినిట్ ఫోటో తీసుకుంటాను.